మాఘమాసంలో ఎవరైతే ఈ కథను వింటారో వారికి మాఘమాసంలో లభించే పుణ్య ఫలితమంతా ఈ కథ వలన లభిస్తుంది. ఈ విధంగా లభిస్తుందని ఈ కథ ఫలశ్రుతిలోనే ఉంది. కావున వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సాక్షాత్తు ఆ పరమశివుని విష్ణుమూర్తి ఆశీస్సులు పొందండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మాఘమాసంలో ఎవరైతే ఈ కథని వింటారో వారికి సాక్షాత్తు శివపార్వతుల ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా సకల పాపాలు పోతాయని కూడా శాస్త్రం మనకు చెబుతుంది. కైలాసంలో పార్వతీదేవి పరమశివునితో, నాదా, సుదేవుని కుమార్తె తన భర్తతో కలిసి మోక్షం పొందిన తర్వాత ఏ పాపం తెలియని సుమిత్రుడు ఏమయ్యాడు, అతని పాపాలకు ఏ విధంగా పరిహారం లభించింది, కొంచెం వివరంగా తెలియజేయండి అని పార్వతీదేవి శివయ్య తండ్రిని కోరుతుంది. అప్పుడు శివయ్య తండ్రి పార్వతితో, పార్వతి, సుదేవుని శిష్యుడు సుమిత్రుడు కొంతకాలానికి తన గురువుతో, గురువర్యా, మీ కుమార్తె ప్రోద్బలంతోనే నేను చేయరాని పాపం చేశాను. తాను చెప్పినట్లుగా వినకపోతే ఆమె ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. నాతో కలిసి వచ్చిన గురుపుత్రిక మరణిస్తే మీరు నన్ను శపిస్తారనే భయంతో ఆ రోజు ఆమె చెప్పినట్లుగా చేయరాని పాపానికి ఒడిగట్టాను. ఇప్పుడు నేను ఏ ప్రాయశ్చిత్తం చేసుకుంటే నా పాపం పోతుందో చెప్పండి అని అడుగుతాడు. అదేవిధంగా దీనంగా వేడుకుంటాడు. దీనితో సుమిత్రుని చూసి గురువు అనునయంగా ఇలా పలికాడు. సుమిత్రునికి పాప విమోచనం చెప్పిన సుదేవుడి కథ ఇప్పుడు తెలుసుకుందాము. సుదేవుడు సుమిత్రునితో, నువ్వు వెంటనే గంగానది తీరానికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేస్తే నీకు పాపం నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పగా సుమిత్రుడు వెంటనే గంగానది తీరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక ఆశ్రమ ప్రాంతానికి చేరుకుంటాడు. ఆ ఆశ్రమ ఫల పుష్పాది వృక్షాలతో, మునీశ్వరులు చేస్తున్న హోమాలతో ప్రశాంతమైన వాతావరణంగా ఉంటుంది. అక్కడ మునీశ్వరులు తమ భార్య బిడ్డలతో, శిష్యులతో కలిసి మాఘపురాణ శ్రవణం చేయిస్తున్నారు. అది చూసిన సుమిత్రుడు ఆ మునులను ఉద్దేశించి, ఓ మహానుభావులారా, మీరు చేస్తున్న వ్రతం ఎట్టిది, దాని ఫలితం ఏమిటి అని వివరించండి అని ఆ విధంగా కోరగా ఆ మునులందరూ కలిసి సుమిత్రునికి మాఘమాస వ్రతం వివరించమని సత్యవ్రతుడనే మునీశ్వరునికి చెప్పారు. సత్యవ్రతుడు వివరించిన మాఘవ్రత మహత్యం ఇప్పుడు తెలుసుకుందాం. సత్యవ్రతుడు సుమిత్రునితో, ఓ విప్రకుమారా, సావాదనంగా వినుము. మేము చేయుచున్న వ్రతం మాఘమాస వ్రతం. ఈ వ్రతం మహాపాపాలను నశింపజేయును. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా సూర్యోదయ సమయంలో ఎవరైతే నదీ స్నానం చేస్తారో వారు ఆ శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు. మాఘమాసం 30 రోజులు నది స్నానం చేసి మాఘపురాణం ప్రతినిత్యం వినేవారికి బ్రహ్మహత్య, పాతకములు వంటి ఘోర పాపముల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఇప్పుడు మాఘమాస వ్రత విధానం గురించి తెలుసుకుందాము. మాఘమాసానికి శ్రీహరి ఆదిదేవత. ఈ మాసంలో సూర్యోదయ కాలంలో శ్రీహరిని తులసీ దళాలతో భక్తితో అర్చించిన వారు విష్ణు సాయుజ్యమును పొందుతారు. అలాగే ఈ మాసంలో నది స్నానం చేసి నది ఒడ్డున తులసీ నారతో తయారైన వస్తువులతో దీపారాధన చేసి శ్రీహరిని ధూప దీప నైవేద్యాలతో ఫలపుష్పాలతో పూజించాలి. అనంతరం నది ఒడ్డునే మాఘపురాణం పఠించాలి. పురాణ శ్రవణం తరువాత బ్రాహ్మణులకు సువర్ణదానం, అన్నదానం, వస్త్రదానం, జలదానం వంటి దానాలతో సంతృప్తి పరచాలి. ఈ విధంగా 30 రోజుల పాటు మాఘవ్రతాన్ని ఆచరించి 30వ రోజు బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయాలి. ఈ విధంగా ఎవరు చేస్తారో వారి సకల పాపాలు నశిస్తాయి. ఇక మాఘమాసం 3 రోజులే ఉంది కాబట్టి ఈ 3 రోజులు మాఘవ్రతాన్ని ఆచరించమని సత్యవ్రతుడు చెప్పగా సుమిత్రుడు మాఘమాసంలో చివరి 3 రోజులు మాఘవ్రతాన్ని ఆచరించి అనంతరం గంగా తీరానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. గంగా తీరంలో సుమిత్రునికి ఘోర తపస్సు చేయగా మోక్షం ఎలా లభించిందో ఇప్పుడు తెలుసుకుందాం. గంగా తీరానికి చేరిన సుమిత్రుడు అక్కడ 12 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఇంద్రియాలను నిగ్రహించి చలి, ఎండ, గాలి, వానలకు చలించక బాహ్య ప్రపంచ స్పృహ లేకుండా భక్తితో ముక్తిని కోరుతూ శంఖచక్ర గదాధారి అయిన శ్రీహరిని మనసునందు నిలిపి ఘోర తపస్సు చేసి శ్రీహరి అనుగ్రహంతో పాపాలు పోగొట్టుకొని మోక్షాన్ని పొందాడు.
ఇప్పుడు ఫలశ్రుతి గురించి తెలుసుకుందాము. ఈ కథను చెప్పి శివుడు పార్వతితో, పార్వతి చూశావుగా, సుమిత్రుడు మాఘవ్రతం మహత్యంతో గంగా తీరంలో తపస్సు చేయగల నిష్టను సంపాదించాడు. పాపరహితుడైన మోక్షాన్ని పొందాడు. ఈ కథను తెలిసిన గాని తెలియక గాని ఇష్టం లేకుండా యథాలాపంగా విన్నా సరే మాఘస్నానం చేసిన ఫలితం, మాఘవ్రతాన్ని ఆచరించిన ఫలం లభిస్తుంది అని శివుడు పార్వతితో చెబుతూ మాఘపురాణం అధ్యాయాన్ని ముగిస్తాడు. ఈ కథని ఎవరైతే వింటున్నారో వారికి విష్ణుమూర్తి ఆశీస్సులు, శివయ్య తండ్రి ఆశీస్సులు లభించాలని మనసారా కోరుకుంటున్నాను. అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. శ్రీమాత్రే నమః.